హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రీసెంట్గానే ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ రిలీజ్ చేశారనమాట. సో దాంతోపాటు మనకి రీసెంట్గా కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ కమెన్స్మెంట్ అంటే ఏంటి, అలానే ఫేజ్ 2కి సంబంధించి డేట్స్ ఏంటి, వీటితో పాటు ఫేజ్ 1లో మొత్తం ఎంతమందికి సీట్ వచ్చింది, ఏ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఏంటి, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రీసెంట్గానే వెటర్నరీలో మనకి ఫేజ్ 1కి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారనమాట. మళ్ళీ ఫేజ్ 2కి సంబంధించి మనకి అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫేజ్ 2లో మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 3 వరకు ఓన్లీ వెబర్షన్ మాత్రమే ఉంటాయన్నమాట. మనకి ఫేజ్ 1లో లాగా రిజిస్ట్రేషన్ ఉండదు, వెరిఫికేషన్ అయితే ఏమాత్రం ఉండదు. ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్లో ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళు మాత్రం ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఫేజ్ 1 రిజిస్టర్ అవ్వకపోయింటే మీకు ఇప్పుడు ఛాన్స్ అయితే లేదు. ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా రాకపోయినా, మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు వెబ్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అలానే మీకు సీట్ వచ్చినా కూడా మీరు రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఇప్పుడు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అలానే ఫేజ్ 1 కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉండాలంటే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండాలన్నమాట. మీరు రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తే సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు సీట్ రాకుంటే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే అసలు ఉండదన్నమాట. నిన్నటితో వెటర్నరీ అనిమల్ హస్బెండరీలో ఫేజ్ 1కి సంబంధించి రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఒకవేళ మీరు నిన్నటితో రిపోర్టింగ్ చేసి ఉంటే మీరు మళ్ళీ ఫేజ్ 2కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ చేసి ఉంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా రాకపోయినా మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం కమెన్స్మెంట్ గురించి చూసుకుంటే కమెన్స్మెంట్ దేనికోసం అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి క్లాసెస్కి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి రేపైతే మనకి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలి, వాళ్ళ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, వాటన్నిటి గురించి మనకి కమెన్స్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా అలానే ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఎంతమందికి సీట్ వచ్చింది, ఏ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ అని చెప్పేసి మనకు లిస్ట్ రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ ఆఫ్ బీవీఎస్సీ AH 2024-25 అని చెప్పేసి మనకు లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో మనకి మొత్తం వెటర్నరీలో మనకి 4 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఆ 4 కాలేజ్కి సంబంధించి ఎంతమందికి సీట్ వచ్చింది, కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఎంతమందికి ఎక్కడ సీట్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీలో చాలామంది వాళ్ళకి బిలో 5K ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ రాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సీట్ ఎందుకు రాలేదు, అలానే వాళ్ళ కేటగిరీలో వాళ్ళకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చినది మీరు అన్నీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.